ఉండాలి. ఆ పెద్ద నష్టం వాళ్ళకేమి, ఈ ఇల్లు కాదు ఇంకొకటి, ఈ బంగారు కాదు ఇంకొకటి. అసలు డబ్బు ఎక్కడుందండి? ఇప్పుడంతా ఫోన్పేలో ఉంది కదా, డబ్బులు కూడా కాలిపోలేదు. ఏమన్నారు మీరు? డబ్బులు కూడా అంతా యూపీఐ కదా, ఫోన్పే, గూగుల్ పే కదా. పాతకాలం అంటే ఫ్రిడ్జ్లో, బీరువాలో దాచుకుంటారు, పర్సులో దాచుకుంటారు అనుకుంటారు, కానీ దాచుకునే అవకాశం లేదు కదా, కాలిపోవు కదా. మహా కాలిపోతే బంగారం గాలిద్దేమో కొనుక్కుంటారు, మహా గాలిపోతే ఫర్నిచర్ గాలి కొనుక్కుంటారు. అంటే మనుషులు ఎలా వెళ్తున్నారు? భయపడాల్సిన మనుషులు, మారు మనసు పొందాల్సిన మనుషులు, పశ్చాత్తాపడే మనుషులు ఏమంటున్నారు? ఇన్సూరెన్స్ 1 లక్ష పోతే 2 లక్షలు వస్తాయి కదా. తెలుసా మీకు? హీరోలమ్మ కాలికి మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు, మంచి డ్యాన్సర్లు ఏం చేస్తారంటే కాలికి చేతుల గురించి ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. తెలుసా మీకు? ఫైట్ మాస్టర్లు ఇన్సూరెన్సులు చేయించుకుంటారు. అవి కోట్లలో ఉంటాయి వాళ్ళకి. తెలుసా? ఇన్సూరెన్సులు కాలు ఇరిగితే ఇన్సూరెన్స్, చెయ్యి విరిగితే ఇన్సూరెన్స్. వాళ్ళు అంటున్న మాట, ఇందులో ఎవరైనా కూడా అయ్యో దేవుని కాపుదల లేకుండా పోయింది, అది ప్రకృతి వైపరీత్యం అనుకోండి, మానవ తప్పిదేమి అనుకోండి, జరగరాంది జరిగిపోయింది కదా, ఇప్పుడైనా ఎందుకైనా మంచి దేవుని దగ్గరకు వద్దాం అంటున్నారు ఎవరైనా? నేను అంటుంది దేవుడు తెప్పించాడు అనట్లా నేనేమి.